హాయ్ అండి. ఈరోజు అరటి పువ్వు కూర వండుదాం అనుకుంటున్నానండి. చూడండి, అరటి పువ్వులు దీని సొన చేతికి అంటుకుంటే జిగురుగా ఉంటుందండి. ఇగో చూడండి, ఇలా చేసుకోవాలి. లోపల చూసారా, ఇవి తీసుకుని వీటిలో చూడండి ఇది తీసేయాలండి. ఇప్పుడు దీన్ని వండుకోవాలి. ఇలా ప్రతిదీ ఇది తీసుకోవాలి, అది తీసేయాలి. చూడండి, అలాగే ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఇక చూడండి, అలా ఓపెన్ చేసి మొత్తం అన్నీ తీసుకోవాలండి. ఇక చూడండి, ఇవన్నీ ఇప్పుడు శుభ్రం చేయాలి. ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఈ లోపలివి ఇదిగోండి, ఇవన్నమాట. ఇది ఇలా తీసేసుకోవాలని నేను తీసిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, అన్నీ శుభ్రం చేసేసాను, ఇవన్నీ తీసేసాను అనమాట. ఇగో చూడండి, ఈ సైజు వచ్చిన తర్వాత ఇంక ఈ లోపల ఏమి రావు, తీయక్కర్లొద్దనమాట. ఈ పెద్దగా ఉన్నాయి మాత్రం చూడండి, ఇగో ఇది చూడండి, ఇదనమాట. ఇది తీయాలి, ఇది తీయాలి. ఇలా చూసారా, ఇలా చేసుకోవాలండి నేను. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఈ సైజు వచ్చే వరకు చేసుకోవాలి. ఇవి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంటండి. ఇవి తింటే చాలా మంచిదంట. ఇంతకు ముందు అయితే పూర్వకాలంలో బాగా తినేవారు, అప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏమి వచ్చేవి కాదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, వీటిని కర్రీ చేసుకోవడం కూడా చేసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద పని కదా, అందుకు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఎలా వండాలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టాలి. చూడండి, ఎంత చిన్నగా కోసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. బరగ్గా పట్టుకోవాలి. ఇంతకు ముందు అయితే రోట్లో వేసుకొని కుమ్ముకునేవారు. రోలు ఉంటే అలాగే రోట్లో వేసుకొని కుమ్ముకోవచ్చు. ఇది మాకు రోలు లేదు. ఇదిగోండి, మిక్సీలో వేసుకొని సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, బరకగా అనమాట. ఇప్పుడు దీన్ని పిండుకోవాలండి. ఇందులో వేసేసుకొని వాటర్ వస్తుంది చూసారా, అలా పిండేసుకోవాలి గట్టిగాను. ఈ వాటర్ అంతా వగరుగా ఉంటుందంటండి, అందుకు పిండేసుకోవాలి. పిండకపోతే వగరుగా ఉంటుంది. పసుపు సాల్ట్ వేసి పిండాం కదా, ఆ వగరు పోతుంది అనమాట. ఇదిగోండి, ఇలా పిండుకుంటే ఇలా అయిందనమాట. స్మాష్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టుకుందామండి. కందిపప్పు ఉడకాలి. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం కందిపప్పు. ఇదిగోండి, పప్పు చూసారా, సగం ఉడికింది, అంటే సగం కంటే కొంచెం ఎక్కువే ఉడికింది. ఇప్పుడు ఇది వేసేసుకుందామండి. వేసేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. కొద్దిగా కొబ్బరి, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం.
చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా దించేసేసి తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేసుకుందాము. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుందామండి. నా వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక నిమిషం వేగిన తర్వాత వేసేసుకోవచ్చు పప్పు. అయిపోయిందండి. పప్పు వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఎవరు వండుకోవట్లేదు, ఇది చాలా ఇబ్బంది చేసుకోవడం కూడాను. ఎవరు వండుకోవట్లేదు, చాలామందికి తెలియదు కూడాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అయిపోయింది.